ఉన్నప్పుడు అంట మన స్టేట్ అప్పులు ఊబిలో కూరుకుపోతుంది, శ్రీలంక అయిపోతుంది, 14-15 లక్షల కోట్ల అప్పులు అని చెప్పినవన్నీ కూడా ఆయన బయట ఉండి ఊహించుకున్నారంట. ఆయన అనుభవంతో లోపల ఏముందో ఆయనకి తెలియదంట. న్యూస్ పేపర్స్లో ఎదురు రాస్తే అది చదువుకునేవాళ్ళంట. ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత అసలు నేను నా చెప్పే ముందు ఇది ఆయన నోటితో ఆయన చెప్పింది ఒకసారి మీరు వినండి. నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేది చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. పేపర్లో వచ్చే చదివితే ఆయనకి మనకు తేడా ఏంటి? అండ్ ఆల్సో ఆయన ఏ న్యూస్ పేపర్ చూసుకొని మాట్లాడుతున్నారు? అదేమన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్లీ అక్రెడిటెడ్ ఏజెన్సీస్ లేకపోతే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని ఆయన రిఫర్ చేస్తున్నారా? ఆ పేర్లు కూడా చెప్పట్లా. ఏ పనికిమాల న్యూస్ పేపర్ అన్న అవ్వచ్చు, ఏ పనికొచ్చే న్యూస్ పేపర్ అవ్వచ్చు, మనకు తెలియదు. న్యూస్ పేపర్లు చూసుకొని ఆయన రెస్పాండ్ అయ్యారంట. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా చేశారు. ఇక్కడ ఉండే పార్టీలు కూడా ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం.